కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బిగ్ షాక్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ లభిస్తుంది అని, లేకుంటే కష్టమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఫామ్ తో లీగల్ చిక్కులతో పాటు ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇంకో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం వల్ల న్యాయపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అభిప్రాయపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో పాటు అధికారులతో పాపపు పనులు చేయించారని ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన అధికారులకు ఇప్పుడు నిద్ర పట్టడం లేదన్నారు. నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్తారని ప్రశ్నించారు. యాదాద్రిలో స్కామ్ జరిగిందని, ఎన్నికల తర్వాత దానిపై విచారణ జరిపిస్తామన్నారు. యాదగిరిగుట్ట పేరు మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరువు వచ్చిందని, దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. యాదాద్రిని యాదగిరి గుట్టగా మార్చేందుకు ఎలక్షన్ తర్వాత జీవో వస్తుందన్నారు. ఊళ్ళల్లో ఇళ్లను కూల్చి కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. 200 కోట్లు ఖర్చు చేస్తే ఆలేరు పూర్తయ్యేది, కానీ కేసీఆర్ ఆ పని చేయలేదని విమర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కోసం తాను పని చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఒక తెలంగాణ కోసం తప్ప తాను ఎప్పుడు పార్టీని వ్యతిరేకించలేదన్నారు. టికెట్ల విషయంలో కలుగ చేసుకోనని వివరించారు. మరోవైపు రాష్ట్రంలో ఎండిన పంటలను చూస్తే ఏడుపు వస్తుందన్నారు. త్వరలో రైతులకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ను ఏ రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. వ్యక్తిగత జీవితాల్లోనూ జోక్యం చేసుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఎంపీగా పోటీ చేస్తాను అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి దానం నాగేందర్ గారు చెప్పినట్టు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత దానం మాట మార్చాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీగా బరిలోకి దిగుదామని దానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దానం బరిలోకి దింపుతుందా, లేక దానం ప్లేస్ లో మరో నేతను బరిలోకి దించుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.